అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరికీ ఫస్ట్ రిపబ్లిక్ డే విషెస్ అండి. హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ ఆల్. అలానే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రాటిట్యూడ్ కూడా మీ అందరికీ. అట్లనే మన ఛానల్ని ప్లీజ్ ఎప్పుడు చెప్పేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అని అడుగుతున్నాను, లైక్ అయితే ఇచ్చేసేయండి, ఓకేనా? అందరూ ఈరోజు హ్యాపీగా ఇంట్లోనే ఉండుంటారు బహుశా. సో ప్రశాంతంగా హ్యాపీగా పాజిటివ్గా ఉండండి. కుదిరితే ఎక్కడికైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. మీ మూడ్స్ నుంచి మీరు ఎక్స్చేంజ్ అవుతారనమాట. అంటే బ్యాడ్ మూడ్ నుంచి ఉంటే గుడ్ మూడ్కి వెళ్తారు. కొంచెం ప్లేస్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు. చేంజ్ అవటం వల్ల ఏమంటే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది. ఒకటే వర్క్ ఒకటే చోట ఉండద్దు. చిన్న చిన్న వాటికైనా కాసేపు అట్లా లోకల్లో మీరు ఎక్కడైతే ఉంటారో ఆ లోకల్లో ఉండే చిన్న స్పాట్స్కైనా వెళ్ళినా కూడా మీరు రిలీఫ్ అనేది ఎక్కువ పొందుతారు. అండ్ అలానే నేచర్తో ఎక్కువ కనెక్ట్ అయ్యేదానికి చూడండి. నేచర్తో కనెక్ట్ అయ్యి మీరు ఉంటే ఆటోమేటిక్గా మీ చేంజెస్ అనేవి వస్తాయి, మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎక్కువగా మనుషులతో మన బాధ చెప్పుకునే కంటే కూడా కొన్ని నేచరిస్టిక్ థింగ్స్ తోటి చెప్పడం వల్ల మనము ఆ ప్రజెన్స్ని ఫీల్ అవుతామని నేను అనుకుంటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మన ఇంట్యూషన్ అడిగితే చెప్తుంది ఖచ్చితంగా. అట్లాంటి ఒక ఫీల్ అనేది బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయమని అందరినీ అడుగుతున్నాను, ఎందుకంటే అది మీకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. అట్లాంటి ఒక ఫీల్డ్లోకి రండి. ఖచ్చితంగా ఒక పెద్ద వృక్షాల దగ్గరికి వెళ్ళి లేదంటే ఒక మంచి బ్యూటిఫుల్ ఏరియా అంటే ప్లేసెస్ ఉంటాయి కదా, మార్నింగ్ ఎర్లీ అవర్స్లో బాగా మనం నేచర్ని అయితే చూడగలము. బాగా మంచి మనకి కళ్ళకు కట్టినట్టు నేచర్ అనేది బాగుంటుంది. సో అట్లాంటి ఒక ఏరియాస్ ప్లేసెస్ ఏమైతే ప్లెజెంట్గా ఉంటాయో అట్లాంటి ప్లేసెస్లోకి వెళ్ళామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ యువర్ సేక్, మీ గురించే అనమాట అదంతా కూడా. సో ఆ పెయిన్స్ నుంచి అయితే బయటకు వస్తారు. అలానే మన వీడియోని అయితే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి. లైక్ చేయండి. ఎవరైనా షేర్ చేసుకోవాలి, ఎవరికైనా ఎమోషన్ పెయిన్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళని 1% నుంచి అయినా మీరు నేను ఎవరైతే షేర్ చేస్తారో నా వంతు నేను, మీ వంతు మీరు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఒకళ్ళు హ్యాపీగా ఉన్న చాలు కదా. మన గురించి బాధనైతే పడుతూ బాధలో ఉన్న వాళ్ళని 1% కొంచెమైనా మనం తీసుకురాగలిగితే అది చాలని నేను అనుకుంటున్నాను. సో ఆ ప్రయత్నం మీరు చేయండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు ఏం టాపిక్ చెప్పాలనుకుంటున్నా అంటే, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వచ్చేసి మీకు ఫ్యూచర్లో ఎట్లాంటి ఒక పరిస్థితులు తీసుకురావాలనుకుంటున్నారు అంటే, మీ పర్సన్ ఇప్పుడు దూరంగా ఉన్నారు కదా. మీకు దూరంగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచన ఎట్లా చేస్తున్నారో ఆ ఆలోచనకి తగినట్టుగా మీకు ఎట్లాంటి ఒక ఫ్యూచర్ ఎఫెక్ట్స్ తీసుకురావాలనుకుంటున్నారు అంటే, మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ అనే దాని గురించి అయితే టాపిక్ చెప్పుకుందాము. సో వెళ్ళిపోదాం, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాము, మీ పార్ట్నర్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చూద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్. Ancestors, please give accurate reading. Please give accurate reading. మీ రీసెంట్ పాస్ట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. మీ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ రీసెంట్ పాస్ట్ ఎట్లా ఉన్నారో చూద్దాం. Please give accurate reading, universe. మీ పార్ట్నర్ అండ్ మీ యొక్క రీసెంట్ పాస్ట్ ఎనర్జీస్, రీసెంట్ పాస్ట్ ప్రెజెంట్ చూద్దాం. రీసెంట్ పాస్ట్ ప్రెజెంట్ ఇద్దరివి చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ.
మా వ్యూయర్స్ యొక్క రీసెంట్ పాస్ట్ అండ్ రీసెంట్ ప్రజెంట్ ఎనర్జీస్ చూద్దాం. అండ్ అలానే మా వ్యూయర్స్ పార్ట్నర్ యొక్క రీసెంట్ పాస్ట్ ఎనర్జీ అండ్ రీసెంట్ ప్రజెంట్ ఎనర్జీ చూద్దాం. ఎవరు జగులవుతున్నారో ఇట్లా జగులవుతున్నారు అంటే వచ్చేసి చూస్తున్నారు కదా, రెండు విషయాల్లో జగులవుతున్నారు. చూద్దాం ఎవరు అనేది, ఆ ఎనర్జీస్ ఎవరికి ఉన్నాయనేది చూద్దాం. ఇవి మీవి. మీ రీసెంట్ పాస్ట్లో మీకు ఎవరైతే ఆఫర్ ఇస్తూ ఉన్నారో మీరు చూస్తలేరు వాళ్ళ వంక, అంటే వద్దు అని రిజెక్ట్ చేసినట్టు కాదు, కానీ అసలు వాళ్ళని ఆఫర్ ఇచ్చే పర్సన్ ఎవరు పట్టించుకుంటమే లేదు. అండ్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చి ఒక లాజికల్ థింకింగ్లో అయితే మీరు ఉన్నారు పాస్ట్లో. అండ్ ప్రజెంట్లో ఎట్లా ఉన్నారు మీరు అంటే రీబార్న్ అయినారు. డెత్ కార్డ్ వచ్చింది కదా, ఖచ్చితంగా మీ కర్మ అయితే ఏదైతే ఉందో మళ్ళీ రీబార్న్ అంటే కర్మని విడిచిపెట్టేసి మళ్ళీ మంచిగా మన లైఫ్ స్టార్ట్ కావాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో మీరు ఇట్లా ఉన్నారు. అండ్ మీరు చేసేదానికి ఏదైతే లైఫ్లో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది రాబోతుంది. మీరు చేసిన మీ వర్క్కి ప్రజెంట్ అనమాట సక్సెస్ అయితే మీరు ఎదురు చూస్తున్నారు, సక్సెస్ అయితే వస్తుంది బికాజ్ ఆఫ్ రీబార్న్ అండ్ ట్రాన్సిషన్ ఇన్ యువర్ ఇంట్యూషన్. సో మీరు ఇట్లా వచ్చేసి ఉన్నారు పాస్ట్లో అండ్ ప్రజెంట్లో. మీ పార్ట్నర్ ఎట్లా ఉన్నారో చూద్దాం. మీ పార్ట్నర్ అయితే చూస్తున్నారు కదా, మీ పార్ట్నర్ అయితే ఎట్లున్నారంటే ఇట్లున్నారు. అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారు, ఫైనాన్షియల్ పోవర్టీలో ఉన్నారు. సో అండ్ ఇక్కడ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎప్పుడు మన కర్మ ఎండ్ అవుతుంది అంటే కర్మ చక్ర ఎప్పుడు గుడ్ అయితే గుడ్ వచ్చేసి బ్యాడ్ అయితే బ్యాడ్ వచ్చేసి ఎప్పుడు ఎండ్ అవుతుంది, మన పరిస్థితి ఎప్పుడు బాగుంటుంది అని అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ యూనివర్స్ వాళ్ళకి మంచి కర్మకు వెళ్తే బాగుంటుంది సైకిల్ అనేది. అదర్వైజ్ బ్యాడ్ కర్మాలోకి వెళ్తే కనుక యూనివర్స్ వచ్చేసి లెసన్స్ టీచ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. అండ్ ఇది అన్నమాట రీసెంట్ పాస్ట్లో. అండ్ రీసెంట్ ప్రజెంట్లో వచ్చేసి మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే ఫ్యాంటసీస్ లైఫ్లో ఉన్నారు. అండ్ హీ ఆర్ షీ ఈజ్ డ్రీమింగ్ సంథింగ్. అండ్ వచ్చేసి ఫ్యాంటసీ లైఫ్ మెనీ ఆప్షన్స్ హీ ఆర్ షీ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ ఆప్షన్స్. సో దే కాంట్ చూజ్ వన్ ఆప్షన్. ఒక ఆప్షన్ చూస్ చేసుకోలేని పొజిషన్లో ఉన్నారు. బట్ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైనా మెనీ ఆప్షన్స్ మన ఎదురుగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నట్టయితే అవన్నిటి మీద మనం కాళ్ళు వెళ్ళలేం కదా. సో వీ హ్యావ్ టు చూస్ ఓన్లీ వన్ ఆప్షన్ అనమాట. వన్ ఆప్షన్ చూస్ చేసుకొని మంచి వేలో వెళ్ళమని చెప్తున్నారు. అండ్ ప్రజెంట్లో అయితే ఉన్నారు ఇట్లా ఈ సిచ్యువేషన్లో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఒక మదర్లీ నేచర్ అయితే ఉంది. అండ్ లాజికల్ థింకింగ్, అట్లనే ఒక ఎమోషనల్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. సో ఇది అన్నమాట రీసెంట్ పాస్ట్ రీసెంట్ ప్రజెంట్లో ఉన్న మీ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్స్ యొక్క ఎనర్జీస్ ఇట్లున్నాయి అండ్ ఇట్లా ఉన్నాయి. అండ్ ఇంకా ఏమంటే చూద్దాం. ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీకు ఫ్యూచర్లో ఎట్లాంటి ఒక పరిస్థితులు తీసుకురావాలనుకుంటున్నారు, మీకు ఎట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో చూద్దాం. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వ్యూయర్స్కి ఎట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలనుకుంటున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ సేక్. మా వ్యూయర్స్ కోసం ఒక మంచి రీడింగ్ ఇచ్చేసేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్స్ వాళ్ళకి ఎట్లాంటి ఒక పరిస్థితులను తీసుకురావాలనుకుంటున్నారు ముందుకి. ప్లీజ్ గివ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు. అంటే ఆల్రెడీ అయి ఉన్నారు కాబట్టి దూరంగా ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ టెంపరెన్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద ఎంప్రెస్, హై ప్రీస్టెస్
అండ్ ద క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. క్వీన్స్ ఎనర్జీ అండ్ కింగ్స్ ఎనర్జీ అయితే బాగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఒక ప్యాషనేట్ అండ్ ఎమోషనల్ ఎనర్జీలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో కింగ్స్ ఎనర్జీ, క్వీన్ ఎనర్జీ, అట్లనే ఇక్కడ వచ్చేసి మేజర్ ఆర్కనా కార్డ్స్ కూడా వచ్చినాయి, 3 కార్డ్స్. సో మీ ఎనర్జీస్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి అండ్ ఎమోషనల్ థింకింగ్తో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కప్స్ ఎనర్జీ కూడా వచ్చింది కదా, కింగ్ ఆఫ్ కప్స్ విత్ క్వీన్ ఆఫ్ కప్స్. ఎమోషనల్ థింకింగ్, మదర్లీ ఫాదర్లీ అపీరియన్స్ ఖచ్చితంగా ఉంది అండ్ ఎమోషనల్ లాజికల్ థింకింగ్ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ విత్ కప్స్ కాబట్టి, కప్స్ ఎనర్జీ కాబట్టి మంచిగానే ఉంది. టెంపరెన్స్ అంటే బ్యాలెన్సింగ్గా చూసుకోవాలనుకుంటున్నారు. ఎట్లాంటి ఒక పరిస్థితులు క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారని మనం అనుకున్నాము. ఎట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి అనుకున్నారంటే ఇట్లాంటి పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. అంటే చూడండి ఏమొచ్చింది, విత్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఫ్యామిలీ కార్డ్ అనమాట. దిస్ ఇస్ ఎ ఫ్యామిలీ కార్డ్. యూ అండ్ యువర్ పర్సన్ హ్యాస్ టు ఎంజాయ్ లైక్ దిస్ అనమాట. ఇట్లా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇట్లాంటి ఒక పరిస్థితులు మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నారు. అంటే ఒక విత్ స్టెబిలిటీ ఆఫ్ మోర్ అండ్ మోర్ మనీ, ప్లెంటీ ఆఫ్ మనీ స్టెబిలిటీ కావాలి. దెన్ ఆఫ్టర్ దే వాంట్ టు క్రియేట్ ఎంజాయ్మెంట్ విత్ ఇన్ యువర్ రిలేషన్. మీ రిలేషన్ గురించి ఒక ఎంజాయ్మెంట్ క్రియేట్ చేయాలని మీ పరిస్థితులు అనుకుంటున్నారు. అట్లాంటి ఒక పరిస్థితులతో అనుకుంటున్నారు. అండ్ మీరు ఎంత దూరంలో ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి చేరాలి అని అనుకుంటున్నారు. అండ్ అట్లానే ఎప్పుడు వచ్చేసి మనకి బ్యాడ్ డేస్ అనేవి ఉండవు కదా, ఇవి సైకిల్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి బ్యాడ్ డేస్ నుంచి రిమూవల్ అయిపోయి వీ హ్యావ్ టు కమ్ టు వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ న్యూ డేస్. కొత్త ప్రపంచం, కొత్త రోజుల్లోకి అడుగు పెట్టాలని ఆలోచన అయితే చేస్తున్నారు ఖచ్చితంగా. పరిస్థితులు ఇట్లా తీసుకురావాలనుకుంటున్నారు. ఎట్లా ఉన్నా కూడా మిమ్మల్ని ఒక బ్యాలెన్స్ లేడీ లాగా చూడాలనుకుంటున్నారు, ఆర్ జెంట్ లాగా చూడాలనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. అదర్వైజ్ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు సమ్ పర్సన్ లైక్ దేర్ వైఫ్ ఆర్ సమ్. ఎట్లా అంటే వాళ్ళకి ఒక భార్య ఉండొచ్చు, లేదంటే కనుక ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అనుకోవచ్చు, లేదంటే కనుక ఒక లవర్ పొజిషన్లో ఉంటే గనక వాళ్ళ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అండ్ దెన్ ఆఫ్టర్ మీకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అని చెప్పైతే చూస్తున్నారు. ఇఫ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో ఏమైనా అలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక ఇటు ఇంట్లో ఉన్న లేడీ ఎవరైతే ఉన్నారో, జెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాలెన్స్ ఇవ్వాలి అండ్ ద సేమ్ టైం మీకు కూడా బ్యాలెన్స్ ఇవ్వాలి అని అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇట్లా అయితే వీళ్ళకి వచ్చేసి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంది. ఖచ్చితంగా న్యూ అంటే ఒక బ్యాలెన్సింగ్ మోడ్లో అయితే ఖచ్చితంగా ఉన్నారు, చేయాలి అనుకుంటున్నారు. ఎట్లయినా బ్యాలెన్స్ రిలేషన్షిప్ తీసుకురావాలి అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి ఎంప్రెస్ కార్డ్ తెలుసు కదా, మీరు ఒక లాజికల్ పర్సన్, మీరు ఒక మంచి థింకింగ్ పర్సన్. అట్లనే మీరు వచ్చి నేచర్లో స్పెండ్ చేస్తే బాగుంటుంది మీ టైం అనేది అని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో, ఒక రాణి లెవెల్లో చూస్తున్నారు. ఎంప్రెస్ అంటే నథింగ్ బట్ అన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న ఒక మెన్ కానీ ఉమెన్ కానీ అనుకోవచ్చు. అట్లాంటి అన్ని క్వాలిటీస్ ఉన్న ఒక పర్సన్గా చూస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద హై ప్రిస్టెస్ అంటే తెలుసు కదా, ఒక రాణి టైప్లోనే ఇది కూడా. అంటే ఈ 2 కార్డ్స్ విత్ ద సేమ్ మూమెంట్ వచ్చినాయి కాబట్టి ఇది ఎంప్రెస్ అంటే ఒక క్వీన్ మాదిరి, ఇది హై ప్రిస్టెస్ అంటే తెలుసు కదా, అందరికంటే చాలా లెవెల్ ఉన్న పర్సన్ అని, స్కాలర్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ అడ్వైజర్, కౌన్సిలర్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆల్ గుడ్ క్వాలిటీస్ అనమాట హై ప్రిస్టెస్ అంటే. సో అట్లా ట్రీట్ చేయాలనుకుంటున్నారు. అట్లాంటి ఒక పరిస్థితులు మీరు ఉన్న పరిస్థితిలోనే మీరు అట్లా ఒక ఉమెన్ లేదంటే అట్లాంటి ఒక జెన్ అని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీ అంటే స్టక్డ్ ఎనర్జీ కూడా. ఎప్పుడు మూవ్ ఆన్ అవుతాము మనం వచ్చేసి, ఎక్కడ ఇట్లాంటి పరిస్థితుల నుంచి ఎప్పుడు మూవ్ ఆన్ అవుతాం అండ్ మనం ఎప్పుడు గుడ్ చక్రాల్లోకి ఎంటర్ అవుతామని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు. ఇట్లాంటి ఒక పరిస్థితులు మీకు ఫ్యూచర్లో తీసుకురావాలనుకుంటున్నారు. అంటే ఏం లేదు, జస్ట్ మీ రిలేషన్ని స్ట్రాంగ్ అప్ చేయాలి, మిమ్మల్ని ఒక కేరింగ్ అండ్ ఎమోషనల్ పర్సన్ లాగా మిమ్మల్ని చూసుకోవాలి, మీకు ప్రతి స్టెబిలిటీ ఇవ్వాలి అనేది
వాళ్ళ ఇట్లాంటి పరిస్థితులు మేము ముందుకి తీసుకురావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నారు. బట్ ఇంకా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. సో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ కావాలి, మూవ్ ఆన్ అయితే మీ దగ్గరకు రావాలని అయితే అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఫ్యూచర్లో ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు చూద్దాం. ఫ్యూచర్లో ఎట్లాంటి స్టెప్, ఫ్యూచర్ యాక్షన్ ఏంటి చెప్పండి. మా వ్యూయర్స్ యొక్క ఫ్యూచర్ యాక్షన్ అండ్ వాళ్ళ పర్సన్ యొక్క ఫ్యూచర్ యాక్షన్ ఏంటో చెప్పండి. ఫస్ట్ మా వ్యూయర్స్ యొక్క పార్ట్నర్ యాక్షన్ ఏంటో చూద్దాం. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ యాక్షన్ ఏంటి, ఫ్యూచర్ యాక్షన్ చెప్పండి యూనివర్స్. మా వ్యూయర్స్ యొక్క ఫ్యూచర్ యాక్షన్ ఏంటి చెప్పండి. ఫ్యూచర్ యాక్షన్ ఏంటంటే ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, డబుల్ క్లారిటీ, వెయిటింగ్ ఎనర్జీ. ఖచ్చితంగా ఒక విజనరీ పర్సన్ అన్నీ చూసుకొని అన్నీ సెట్ చేసుకొని రావాలైతే ఆలోచిస్తున్నారు. మీరు ఏం ఛాలెంజెస్ ఇచ్చినా వాటిని ఓవర్కమ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా. అండ్ చూడండి, జస్టిస్ అంట, మా ఖచ్చితంగా న్యాయం చేస్తారంట మీ రిలేషన్ని. అండ్ వారు వచ్చేసి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చూడండి, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. ఖచ్చితంగా ర్యాపిడ్ స్పీడ్ యాక్షన్ అనేది క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా వస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు చేసిన దానికి బాధపడుతూ ఉన్నారు. మీకు ఏదైతే దూరంగా ఉన్నారో వాటికి చాలా బాధ అనుభవిస్తూ ఉన్నారు. ఈ బ్యాగేజ్ని అంతా రిలీజ్ చేసుకొని మీ దగ్గరకు అయితే రావాలని అనుకుంటున్నారు. అలాగే న్యాయం కావాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా జస్టిస్ కావాలి అని అనుకుంటున్నారు. ఈక్వాలిటీ ఇచ్చి ఇక్కడ టెంపరెన్స్ కార్డ్, ఇక్కడ డబుల్ క్లారిఫికేషన్ వచ్చింది విత్ జస్టిస్ కార్డ్. ఖచ్చితంగా న్యాయం చేయాలనుకుంటున్నారు. రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. మోర్ ఎఫర్ట్స్ కూడా పెట్టాలనుకుంటున్నారు. ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్ యాక్షన్, మీ పర్సన్ యొక్క ఫ్యూచర్ యాక్షన్. అండ్ మీ యొక్క ఫ్యూచర్ యాక్షన్ ఏంటి చూద్దాము. ఫ్యూచర్లో యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే యాక్సెప్ట్ చేస్తారా చేయరా? మీ ఫ్యూచర్ యాక్షన్ ఏంటి యూనివర్స్? మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ కనుక వాళ్ళ దగ్గరకు వస్తే యాక్సెప్టెన్స్ చేస్తారా చేయరా? ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. అండ్ మీ బాటమ్ డెక్ వచ్చి హెవీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. హెవీ బర్డెన్ లోడ్ ఓవర్ క్యారీ చేస్తున్నారు. అండ్ ఫర్ రెస్పాన్సిబిలిటీ సేక్ వెరీ హెవీ బర్డెన్ అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ దగ్గర, బట్ మీరు వచ్చేసి హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అండ్ మీ కార్డ్స్ ఎట్లున్నాయి? ఎస్, మీరైతే న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ యు ఆర్ ఆల్సో ఇన్ ఏ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఎందుకు ఇలా చేశారు అని అయితే బాధపడుతున్నారు. మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. సో ఈ ఎనర్జీ నుంచి అయితే మూవ్ ఆన్ కండి, త్వరగా మూవ్ ఆన్ అయ్యి ఒక మంచి ఎనర్జీలోకి అయితే రండి. కెరీర్ ఫోకస్ చేయండి. అండ్ ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి కూడా మీరైతే బయటికి రండి. అలానే ఇది ఏది పర్మనెంట్ కాదు. ఈ డిప్రెషన్ నుంచి అయితే బయటకు వచ్చేసేయండి. అండ్ ఓవరాల్గా వచ్చేసి మీకు అండ్ వారికి ఇద్దరికి కూడా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్ వచ్చింది అంటే యాక్సెప్టెన్స్ చేస్తారు. వీరు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, న్యూ విల్ పవర్ ఖచ్చితంగా ఉంది. మీకు కూడా ఈ రిలేషన్ ప్రాపర్ వేలో వెళ్ళాలని అయితే ఉంది తపన అయితే. సో హ్యాపీ మూమెంట్స్ అనేవి స్పెండ్ చేస్తారు ఫ్యూచర్లో. సో బీ హ్యాపీ ఎవ్రీ టైమ్. ఈ మూమెంట్ నుంచి అయితే బయటకైతే వచ్చేసేయండి ఫాస్ట్గా. డోంట్ బీ ఇన్ దాట్ సిచ్యువేషన్ ఆల్వేస్. అట్లనే ఆలోచించుకుంటూ థింక్ చేసుకుంటూ ఉండద్దు ప్లీజ్. కమ్ అవుట్ ఆఫ్ దట్. మీరు బయటకు వచ్చేస్తే మీ హ్యాపీ మూమెంట్స్ అనేవి ఫీల్ అవ్వగలరు. ఇప్పుడు మ్యూచువల్ ఎనర్జీస్ చూద్దాం. మ్యూచువల్ ఫ్యూచర్ ఎనర్జీస్. మ్యూచువల్గా ఏం ఆలోచిస్తున్నారు? మ్యూచువల్ ఎనర్జీస్, ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్. ఇది మ్యూచువల్ ఎనర్జీ.
మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇద్దరు కూడా ఆ మల్టిపుల్ ఆప్షన్స్ కట్ ఆఫ్ చేసేసుకొని ఒక సింగిల్ వేలో అయితే రన్ అవ్వండి. డోంట్ గో విత్ మల్టిపుల్ ఆప్షన్స్. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా మీ ఇంట్యూషన్తో మీరు వర్క్ చేయండి ఖచ్చితంగా ఇద్దరు కూడా. అండ్ అట్లనే వచ్చి కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఇండికేట్స్ ఒక డిసిప్లైన్, ఒక హానెస్ట్ పర్సన్, ఎమోషనల్ పర్సన్ని ఇండికేట్ చేస్తుంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక ట్రూత్ఫుల్, ఒక హార్ట్ టచింగ్ పర్సన్, ఒక ఎమోషనల్ పర్సన్, ఒక డిసిప్లైన్డ్ పర్సన్, ఒక లాజికల్ థింకింగ్ పర్సన్ని ఇండికేట్ చేస్తుంది కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అనేది. అండ్ వచ్చేసి మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి. మల్టిపుల్ ప్రయారిటీస్ వచ్చేసి వాటిని ఎండ్ చేయమని చెప్తున్నారు. ఇద్దరు కూడా మల్టిపుల్ ప్రయారిటీస్ ఎండ్ చేసేసుకొని మీ డెసిషన్ అనేది బ్యాలెన్సింగ్గా తీసుకోండి. డోంట్ జగిల్ అవ్వద్దు. ఒకదాని నుంచి ఎటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఎటు అప్స్ డౌన్స్ బ్రేక్ చేయొద్దు. జస్ట్ టైంని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అండ్ సక్సెస్ ఈజ్ యువర్స్. ఎ రిలేషన్షిప్ విల్ బి ఇన్ ఏ స్ట్రాంగ్ బాండ్. ఓకే. అండ్ యూనివర్స్ ఎట్లాంటి గైడెన్స్ ఇస్తుందో చూసే ముందు లవ్ ఒరాకిల్ మెసేజెస్ చూద్దాం. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ముందు మనం ఏమంటే లవ్ ఒరాకిల్ మెసేజెస్ చూద్దాము అవి ఎట్లా ఉన్నాయో. సిక్స్ కార్డ్స్ తీసాను. Beware of what you are projecting for the qualities you admire in one another or qualities you both possess equally, so the qualities you don't like are also your own reflection. మీరు ఏదైతే ఒకరిలో ఒకరు క్వాలిటీస్ చూసుకొని ఇష్టపడుకున్నారో అవే క్వాలిటీస్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. నాట్ ఈక్వలీ, సో ద క్వాలిటీస్ డోంట్ లైక్ ఆర్ ఆల్సో యువర్. మీరు అది ఒకవేళ మీకు వాళ్ళలో ఏదైనా నచ్చని క్వాలిటీ ఉన్నా కూడా దాన్ని వదిలేసేయండి, అంతేగాని డీప్గా దాని మీద వాళ్ళని వేసి రుద్దద్దు. అట్లా డీప్గా రుద్దడం వల్ల ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని పని ఎవరూ చేయలేరు కదా. సో మీకు ఇష్టమైందంటే నిదానంగా అయితే చెప్పి చూడండి, ఖచ్చితంగా వింటారు. ఒకవేళ వినకపోయినా కూడా బలవంతంగా రుద్దద్దు, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. సో అట్లా బలవంతం పెట్టి ఏది చేంజ్ లేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మై beloved, though we may be physically apart, spiritually we are always united, for love transcends space and time, nothing is missing. మనమిద్దరం ఫిజికల్గా వేరే రెండు బాడీస్లో ఉన్నా కూడా మనము సోల్ కనెక్షన్ అనేది ఉంది ఖచ్చితంగా. మనం సోల్ కనెక్షన్, స్పిరిచువల్గా మన ఇద్దరం ఒకే వేలో ఉన్నాము, మన ఇద్దరం కలిసే ఉన్నాము అని అనుకుంటున్నారు. అండ్ స్పేస్ అండ్ టైం, నథింగ్ ఈజ్ మిస్సింగ్. మన ఇద్దరి మధ్యలో ఏది మిస్ అవుతుంది అని, ఎంత స్పేస్ ఉన్నా ఎంత టైం లేకపోయినా కూడా మిస్ అవుతుంది అని అయితే ఏం అనుకోవడం లేదు. సో ప్యాషన్, ఏ మ్యాగ్నెటిక్ అండ్ సెడక్టివ్ క్వాలిటీ సరౌండ్స్ యు ఆర్ ఎట్ ప్రెజెంట్, ఎంజాయ్ ఇట్. మీ ఇద్దరి మధ్యలో ఒక మ్యాగ్నెటిక్ రిలేషన్షిప్ అనేది ఉంది అండ్ క్వాలిటీ రిలేషన్షిప్ మీ చుట్టూతోనే తిరుగుతూ ఉంది. జస్ట్ దాన్ని గుర్తించండి అండ్ దాని ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. అంతే తప్ప వేరే అదర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవద్దు. ఓకేనా?
Next, criticizing one another will only lead to further unhappiness. Love and accept each other as you are, and your relationship will మ్యాజికల్లీ ట్రాన్స్ఫార్మ్. చూడండి, ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవద్దు, ఒకరినొకరు దూషించుకోవద్దు, చిన్నతనంగా చూసుకోవద్దు. అది ఏమవుతుందంటే మీరు అట్లా చేస్తే చిన్నగా అంటే చాలా అన్హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఒకరికి ఇష్టం లేనిది చేయమని చెప్పినా కూడా అట్లే ఫీల్ అవుతారు. అండ్ జస్ట్ వాళ్ళకి ఇష్టం లేనిది చేయమన్నా కూడా అట్లా అన్హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇద్దరు ఒకరికొకరు ప్రేమించుకొని యాక్సెప్టెన్సీగా ఒకరి ఉద్దేశాలను ఒకరు యాక్సెప్టెన్సీగా చూసుకుంటే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా అండ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటే మ్యాజికల్ వే అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక గుర్తుగా ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది తప్ప చేదుగా కాదు. అండ్ ఫ్రెండ్షిప్ నేచర్ ద బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్ అండ్ యువర్ లవ్ లైఫ్ విల్ డ్రమాటికల్లీ ఇంప్రూవ్. ఫ్రెండ్షిప్ ఫస్ట్ అసలు మీరు ఆ బాండింగ్ ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది క్రియేట్ చేసుకుంటే దెన్ యువర్ ఆటోమేటికలీ యువర్ లవ్ లైఫ్ విల్ బీ ఇన్ ఏ వెరీ ప్యాషనేట్ వే. అంటే మీరు ఈ రిలేషన్ కనుక ఫ్రెండ్షిప్తో అంటే ఒకరికొకరు అర్థం చేసుకొని న్యాచురల్ బాండ్ అనేది క్రియేట్ చేసుకుంటే నెక్స్ట్ ఇట్ విల్ బీ ఇన్ ఏ వెరీ హై మూమెంట్ అండ్ వెరీ ప్యాషనేట్ మూమెంట్. మీ మెమరీస్ అనేవి మీరు షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్. అండ్ అట్లనే ఓన్లీ టైమ్ విల్ టెల్, ఒక కాలమే మీకు సమాధానం చెప్తుంది అని చెప్తున్నారు. ఏమని? టు ఫార్మ్ ఏ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ బోత్. మీ ఇద్దరికి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఓకే సారీ గైడెన్స్ అనేది చూద్దాము. మీ గైడెన్స్ ఏమి ఇస్తున్నారు యూనివర్స్? ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గివ్. ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్కి ఈరోజు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ప్లీజ్ ఇచ్చేసేయండి. మా వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్కి ఈరోజు ఎట్లాంటి ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ గైడ్. డోంట్ కాంప్రమైజ్. ఇవి మీవి. చూడండి, కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. మీకు మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ఏంజల్స్ ఆర్ వాచింగ్ ఓవర్ యూ. మిమ్మల్ని ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీరు ఏంజల్స్ యొక్క ప్రొటెక్షన్లోనే ఉన్నారు. మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. మీ లైఫ్ కూడా ఖచ్చితంగా ఏంజల్స్ సపోర్ట్ అనేది ఉంది. అట్లనే స్పిరిట్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది ఇందాక కూడా వచ్చింది. స్పిరిచువల్గా వేరుగా అదే ఫిజికల్గా వేరుగా ఉన్న స్పిరిచువల్గా ఒక్కటే దారిలో ఉన్నారు అని. సో దీనికి రిలేషన్ అనమాట. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి. ఖచ్చితంగా మీరు ఇద్దరు స్పిరిచువల్ బాండింగ్లోనే ఉన్నారు. మీ కనెక్షన్స్ అండ్ సైన్స్ మీకు హెల్ప్ చేస్తాయి మిమ్మల్ని ఒక గుడ్ వేలో తీసుకెళ్ళడానికి. ఇవి మీవి. అండ్ మీ పర్సన్ వచ్చేసి పర్ఫెక్ట్ టైమింగ్, దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ టైం అని చెప్తున్నారు. వర్కౌట్ చేయమంటున్నారు రిలేషన్షిప్ కోసం. ఖచ్చితంగా ప్లాన్ చేసి విత్ పేషెన్స్తో వర్కౌట్ చేయమంటున్నారు. అండ్ మీ పర్సన్కి వచ్చేసి హార్ట్ చక్ర క్లోజ్డ్లో ఉంది. సో పింక్ కలర్ అనేది యూజ్ చేయమని చెప్తున్నారు. జోస్ఫెల్ ఏంజల్స్ అనేవి చెప్తున్నారనమాట. జోస్ఫెల్ అనే ఒక ఏంజల్ చెప్తున్నారు. అండ్ పింక్ కలర్ యూజ్ చేయమంటున్నారు. సింప్లిఫికేషన్, బ్యూటీ, సెల్ఫ్ బ్యూటీ అనేది పెరుగుతుంది. అండ్ కొంచెం హీలింగ్ అనేది అవుతారనమాట సెల్ఫ్ కేర్ తీసుకుంటే. ద పవర్ ఆఫ్ ప్రేయర్, సరెండర్, బిలీవ్, అఫర్మ్, రిలీజ్. ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రేయర్ చేస్తారో పవర్ఫుల్ ప్రేయర్ అనేది ఖచ్చితంగా మీరు అఫర్మ్ చేసుకుంటే మీ యొక్క ఏమైతే కోరికలు మీ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా నెరవేరుతాయని గైడెన్స్ ఇస్తున్నారు యూనివర్స్ అయితే. అలానే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కామెంట్ పెట్టండి. ఎలాంటి కామెంట్ అయినా పర్వాలేదు. మీకు ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమాటిక్గా పెట్టినా పర్లేదు. దాన్ని నేను ఒక 1% అయినా దానికి రెజల్యూషన్ అనేది నేను చెప్పగలను. అండ్ అట్లనే ప్లీజ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ పైన నెంబర్ ఉంటుంది. పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఇది జనరల్ రీడింగు. మీరు ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ కొట్టేసేయండి, నో ప్రాబ్లం. బట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే చూడండి. మోస్ట్ ప్రాబబ్లీ ఖచ్చితంగా ఇది మనకి కూడా రెసినేట్ అవుతుంది. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి ఓన్లీ 1-2 అని చెప్పలేము.
సో ఏమన్నా ఉన్నా కూడా జస్ట్ ఎట్లా అంటే ఒక 1-2 పాయింట్స్ ఏమన్నా కావేమో, రెజినేట్ కావేమో, బట్ టోటల్లీ ఆల్ విల్ మ్యాచ్ టు యువర్ సిచ్యువేషన్. సో చూడండి ఖచ్చితంగా, అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా? దానివల్ల మీకు ఏమి ఖర్చు ఏం లేదు. సో అది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాకు ఈరోజు రీడింగ్ అయితే మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలానే మీరు చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా గ్రాటిట్యూడ్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.